మన ఇండియన్ ఎకోసిస్టమ్ అనేది బిగ్గెస్ట్ డిజాస్టర్. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. నా వెర్షన్‌లో ఒక ఎకోసిస్టమ్ ఉంటుంది. స్కూల్స్, జాబ్స్, పాలిటిక్స్, డెవలప్‌మెంట్. ఇదొక ఎకోసిస్టమ్. ఇందులో ఎక్కడ ఏ ఇంపాక్ట్ జరిగినా గూడా ఒక అవేర్‌నెస్ ఇంపాక్ట్ అనేది జరిగితే ఈ ఎకోసిస్టమ్ అంతా కొలాప్స్ అయిపోతుంది. అది జరగకుండా ఇన్ని రోజులు ఇదంతా ముందుకు తీసుకొస్తున్నారు. ఇదంతా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ గురించి తెలుసుకోవాలి. ఆ టైంలో ఏమైంది? ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరిగేటప్పుడు ఏమైందంటే స్పెసిఫిక్ అట్ దట్ పర్టిక్యులర్ ఆఫ్ టైమ్ జాబ్ చేసేదానికి మనుషుల్ని తయారు చేయాలి. అందుకే స్కూల్స్ అనే ఎకోసిస్టమ్‌ని బిల్డ్ చేశారు. స్కూల్స్‌లో ఏం నేర్పిస్తారు? ఒక సిలబస్ ఫ్రేమ్ చేసిన సిలబస్ అనేది నేర్పిస్తారు. ఇంకా ఎక్స్‌ట్రాగా ఏమన్నా నేర్పిస్తారా? లైఫ్ గురించి ఏమన్నా నేర్పిస్తారా? ఫైనాన్సెస్ గురించి ఏమన్నా నేర్పిస్తారా? ఇంకా లైఫ్‌లో మనము ముందుకు వెళ్ళడానికి, మనం గ్రో అవ్వడానికి ఏమన్నా పాయింట్ ఆఫ్ వ్యూస్ లేదంటే అవేర్‌నెస్ ఇలాంటివి ఏమైనా నేర్పిస్తారా? ఏమీ నేర్పించరు. స్కూల్స్‌లో, కాలేజెస్‌లో ఏం నేర్పిస్తారంటే ఒక సిలబస్ నేర్పిస్తారు. జాబ్‌కి ఎలా ప్రిపేర్డ్‌గా ఉండాలి, ఇంటర్వ్యూస్ ఎలా క్లియర్ చేయాలనేటివి నేర్పిస్తారు. నెక్స్ట్ మనం ఈ స్కూల్స్ తర్వాతొచ్చేది జాబ్స్. ఒక్కసారి నువ్వు జాబ్ అనే లూప్‌లోకి ఎళ్ళిపోయిన తర్వాత ప్రపంచమంతా ఎటు పోయినా నీకు సంబంధం లేదు. ఇలా నువ్వుంటావు. ఎందుకో తెలుసా? జాబ్ టెన్షన్స్ ఉంటాయి. మంత్ అవ్వగానే ఈఎంఐస్, క్రెడిట్స్, సో అండ్ సో ఎక్స్‌వైజెడ్ ఫ్యాక్టర్స్ అన్నీ ఉండడం వల్ల బయట అవేర్‌నెస్ అనేది నీకుండదు. ఎండ్ ఆఫ్ ద డే నీకు ఈ అవేర్‌నెస్ లేకపోవడం వల్ల నువ్వేం చేస్తావంటే కొన్ని కొన్ని థింగ్స్‌ని అర్థం చేసుకోవడానికి స్ట్రగుల్ అవుతావు. ఇలా స్ట్రగుల్ అవ్వడం వల్ల మనకి బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎకోసిస్టమ్స్ ఇలాంటివన్నీ ఎలా వర్క్ అవుతాయన్నది మనం ఆలోచించడం మానేస్తాం. అండ్ అట్ థట్ పాయింట్ ఆఫ్ టైమ్ పాలిటిక్స్ అనే ఎకోసిస్టమ్ అనేది వస్తుంది. నేను ప్రతీదీ ఒక సింగులర్ ఎకోసిస్టమ్స్ అన్నా గదా! ఆ ఎకోసిస్టమ్‌లో మళ్ళీ డిఫరెంట్‌గా అది వర్కింగ్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. అందుకు ఈ మొత్తం ఒక ఎకోసిస్టమ్ అన్నాను. అండ్ స్పెసిఫిక్ టు థట్ మనం పర్టిక్యులర్‌గా ఒక్కొక్క ఎకోసిస్టమ్ గురించి మాట్లాడుతున్నాము. పాలిటిక్స్‌లో ఏమవుతుంది? సీ ఈవెన్ ఇఫ్ యూ ఆర్ సమ్ రెప్యూటెడ్ క్యాండిడేట్ ఒక సీఎం అయినా గాని, ఒక ఎంపీ, ఎమ్మెల్యే అండ్ వాట్ ఈస్ దేర్ జాబ్? గవర్నమెంట్ ఎలా రన్ అవుతుంది? మనం ఇచ్చే డబ్బులతో, టాక్సెస్‌తో గవర్నమెంట్ రన్ అవుతుంది. అండ్ ఈ గవర్నమెంట్ ఏం జేస్తుంది? వాళ్ళ బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? వాళ్ళ బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఒకసారి ఆలోచించండి. డెవలప్‌మెంటే గదా జేయాలి. ఆ! సో, అది వాళ్ళ జాబ్. ఇంకా మీకు క్లియర్‌గా అర్థం గావాలంటే, మీరొక ఎంఎన్‌సి కంపెనీలో జాబ్ జేస్తే, ఒక సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా రోల్ మీకిచ్చినప్పుడు, మీరు ఆ రోల్‌కి తగ్గట్టు మీరు న్యాయం జేయాలి. అలానే పాలిటిక్స్‌లో గూడా యూ ఆర్ టేకింగ్ సమ్ రెస్పాన్సిబిలిటీ. ఒక జాబ్ అనేది తీసుకొని జేస్తున్నావు. దానికి సాలరీలు గూడా ఇస్తున్నారు గదా! సో, ఈ ఎకోసిస్టమ్ అంతా నువ్వు అర్థం జేసుకోవడానికి ఫెయిల్ అయిపోయి, నువ్వేం జేస్తావంటే, ఫ్రీ స్కీమ్స్ ఈ ఎక్స్, వై, జెడ్ ఇవన్నీ నువ్వు ఆలోచించి వాళ్ళకి సపోర్ట్ జేయడం స్టార్ట్ జేసేస్తావు. ఈ థింగ్స్ అనేది నువ్వు ఒక్కసారి ఎలా వర్క్ అవుతున్నాయని అర్థం జేసుకోలేనప్పుడు, ప్రతీదీ నీకేందంటే ఒక వరంలాగా అయిపోతుంది. వరం అంటే తెలుసు గదా! బస్‌లో మనకి ఫ్రీ టికెట్ ఇచ్చేస్తే అదొక బెనిఫిట్ అనమాట మనకి. బట్ నెక్స్ట్ టైమ్ ఏం జరుగుతుంది? ఆ మనీని మన దగ్గర నుంచి వసూలు జేస్తున్నారు. ఎలా వసూలు జేస్తున్నారు? కందిపప్పు రేట్లు పెరుగుతాయి, పెట్రోల్ రేట్లు పెరుగుతాయి, ఎక్స్-వై-జెడ్ కమోడిటీస్ రేట్స్ అన్నీ పెరుగుతాయి. ఇలా రేట్స్ అన్నీ పెంచేసిన తర్వాత మళ్ళీ మనం వాటిని పే జేస్తాము. సో, ఈ జాబ్స్ వీటి గురించి మనకి పర్టిక్యులర్‌గా అవేర్‌నెస్ అనేది రాదు. ఈ అవేర్‌నెస్ అనేది రానంత కాలం మనకి డెవలప్‌మెంట్ అనే ఫోర్త్ పర్టిక్యులర్ సెగ్మెంట్ ఉంది గదా! ఎకోసిస్టమ్ ఉంది గదా! ఆ సెగ్మెంట్ అనేది కంప్లీట్ డిజాస్టర్ అయిపోతుంది. ఇండియా ఎందుకు స్టిల్ ఇంకా డెవలపింగ్ కంట్రీగా ఉంది అంటే ఇందుకే. ఎందుకంటే మనకి స్కూల్స్‌లో ఏమవ్వాలని అంటున్నారు? ఒక జాబ్ తెచ్చుకోమంటున్నారు. వరల్డ్‌లో చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇండియా నుంచి ఏం జేస్తున్నారు? హైరింగ్ జేసుకుంటున్నారు. వాళ్ళకి వర్క్ చేసుకుంటున్నారు. సో, ఇండైరెక్ట్‌గా ఎవరి జీడీపీ పెరుగుతుంది? ఎవరి డెవలప్‌మెంట్ పెరుగుతుంది? అదర్ కంట్రీస్. అండ్ ఇంకా ఇక్కడ కొంతమంది పెద్ద మనుషులుంటారు. మన ఇండియా జీడీపీ దెలుసా? లేదంటే ఎక్స్-వై-జెడ్ దెలుసా? అని అంటారు. మనం ఒక కంట్రీ డెవలప్‌మెంట్‌ని మెజర్ జేయడానికి చాలా ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. బట్ మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే, ఒక పర్సన్ ఒక కంట్రీకి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు అని జెప్పి. మీరు డెవలప్డ్ కంట్రీస్‌లో జూసుకుంటే, ఓవరాల్ జీడీపీ ఓవరాల్ ఇది గాదు చూసుకోవాల్సింది. వాళ్ళ కంట్రీలో పాపులేషన్ ఎంత? వాళ్ళ డెవలప్‌మెంట్ ఎంత? ఈ రేషియోని మీరు అర్థం జేసుకోండి. ఇండియాలో ఇంతమంది పీపుల్ ఉన్నారు గదా! ఇందులో జీడీపీ ఎంతమంది ద్వారా కాంట్రిబ్యూట్ అవుతుంది? మేబీ ఒక 20%. సో, మిగిలిన 80% అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, మన ఇండియాలో మనం డెవలప్ అవ్వకపోయినా పర్లేదు గానీ, పక్కనోళ్ళు డెవలప్ అవ్వకూడదు. అండ్ ఇంకొకటేంటంటే, మనం డెవలప్ అవ్వాలి అంటే పక్కనోళ్ళని తొక్కేయాలి.
ఈ మైండ్‌సెట్ ఉండడం వల్ల మన ఇండియన్ ఎకోసిస్టమ్ అనేది డిజాస్టర్‌గా అయిపోతుంది. ఇది డిజాస్టర్ అవ్వడానికి నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకో రీజన్ గూడా ఉంది. ప్రతి ఒక్కరికి బేసిక్ అవేర్‌నెస్ లేకపోవడం వల్ల గూడా. ఎందుకంటే ఇప్పుడు ఏ స్కూల్ అయినా ఒక రెగ్యులేషన్ అనేది ఉంటుంది. ఆ రెగ్యులేషన్ తగ్గట్టు సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్ కాకుండా లైఫ్‌ని ఎలా లీడ్ చేయాలి ఏంటి అని జెప్పి ఎవరైనా నేర్పిస్తున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టిక్యులర్ ఎకోసిస్టమ్ ఇంతకుముందు నేను చెప్పినట్లు అందులోనే ఒక్క స్కూల్‌లో ఒక 10 స్టూడెంట్స్‌కి ఇది నేర్పించినా గూడా ఈ ఎకోసిస్టమ్ మొత్తం మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఎలానో తెలుసా? పవర్ ఆఫ్ కాంపౌండింగ్. అట్‌లీస్ట్ ఈ 10 మెంబర్స్‌ని మనము ఎడ్యుకేట్ చేస్తే, అవేర్‌నెస్ ఇచ్చేస్తే, వీళ్ళు స్కూల్ పాస్ ఔట్ అయిన తర్వాత వీళ్ళ నెట్‌వర్క్ ఏంటి? వీళ్ళు లైఫ్‌లో గ్రో అవుతున్నప్పుడు ఎంతమందిని కలుస్తారు? అండ్ వీళ్ళ వల్ల మళ్ళీ ఆ స్కూల్‌కి ఎంత డెవలప్‌మెంట్ ఉంటుంది? ఆ స్కూల్‌లో ఎంతమంది జాయిన్ అవుతారు? మళ్ళీ ఆ జాయిన్ అవ్విన దాంట్లో ఎంతమందిని మళ్ళీ అవేర్‌నెస్ ఇచ్చి బయటికి పంపిస్తారు. సో, ఓవర్ ద టైమ్ ఈ ఎకోసిస్టమ్ అంతా కొలాప్స్ అయిపోతుంది. ఇలా కొలాప్స్ అవ్వకుండా ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఓన్లీ కొంతమంది బాగా దోచేసుకుంటున్నారు. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇందువల్లే మన ఇండియన్ ఎకోసిస్టమ్ డిజాస్టర్ అని నా ఫీలింగ్. ఇంకా ఇందులో చాలా ఫ్యాక్టర్స్ కూడా నేను చెప్పొచ్చు. బట్ వీడియో లెంత్ కొంచెం తక్కువగా ఉండాలని జెప్పి జస్ట్ ఈ పాయింట్స్‌తో నేను కంక్లూడ్ జేస్తున్నాను. ఇంకా చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు. కామెంట్స్ ఏమైనా జేయొచ్చు. ఇంకా మెసేజెస్ కూడా జేయొచ్చు. అండ్ ఐ యామ్ హియర్ టు ప్రూవ్ యూ ఆల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. అంటిల్ దెన్ దిస్ ఈస్ విష్ణు చమర్తి.